రాజకీయాలకు అతీతంగా దేశంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్న ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా దేశంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్న ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు. వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో గోల్డ్ కవరింగ్ షోరూమ్ ను ఆమె ప్రారంభించారు. వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తూ వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ పేరిట దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో లోకల్ ప్రొడక్ట్లను రైల్వే స్టేషన్లలో విక్రయించేందుకు దుకాణాలు ప్రారంభించడం ముదావహమని మేయర్ వెంకటేశ్వరమ్మ అన్నారు. ప్రాంతీయంగా ఉత్పత్తి అయ్యే కలంకారీ చేనేత వస్త్రాలకు ఈ దుకాణాల్లో స్థానం కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పంతం గజేంద్రరావు, అయోధ్యరాము, మాజీ డిప్యూటీ మేయర్ బందెల కవిత, వైసీపీ నాయకులు థామస్ నోబుల్, రైల్వే స్టేషన్ మేనేజర్ నాగేశ్వరరావు, అమీర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మన మచిలీపట్నం నుంచి విజయవాడకు 2 లైన్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ స్టాల్స్ అయ్యి ఓపెన్ చేయడం కూడా జరిగింది. మరి అలాగే ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఆయన చాలా పెద్ద మనసుతో ఈ రైల్వే స్టేషన్స్ అభివృద్ధికి చేయడం చాలా సంతోషం. ఇలాంటి మంచి మనసున్న నాయకుడికి ఈ మచిలీపట్నం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడైనా ఆగే ప్రయత్నం ఉండేది. అలాగే ఇక్కడి నుంచి మనం విజయవాడ వెళ్ళాలంటే మరి ఏ ట్రైన్ వెళ్తాం, చాలా మంది మనం ట్రైన్ ఎక్కి అక్కడ మద్రాసు ట్రైను, బొంబాయి ట్రైను, లేకపోతే ఏదైనా విశాఖ ట్రైన్ మనం వెళ్ళాలనుకుంటే ఆ ట్రైన్ దాటిపోయేది. ఎక్కడ తరిగొప్పల్లో ఇక్కడ ఆపేసేవారు. అలాంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఈరోజు అలా లేదు. యావత్ ప్రపంచాన్ని ధీటుగా ఉండేటువంటి చక్కటి మరి రైల్వే విధానాన్ని వాళ్ళు అభినందించడం. అట్లాగే అదే కాదు, రైల్వే గూడ్స్ విధానాల్లో కూడా మరి మన ట్రావెల్స్ కూడా చాలా అవసరం. ఈ ట్రావెల్స్ కూడా రైల్వే గూడ్స్ విధానాన్ని సరుకులు అభివృద్ధి రవాణా చేసిన విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు చక్కటి కార్యక్రమాన్ని చేశారు. అట్లాగే కొత్త రైల్వే స్టేషన్లు కొత్తగా ఉండేటువంటి 2 లైన్లే కాదు, 3 అవసరం అయితే 3 రైళ్లు కూడా వేసేటప్పుడు అది కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే స్టేషన్లో మనకి ఫుడ్ విషయాల్లో బంటుమిల్లి సచివాలయంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బంటుమిల్లి సచివాలయంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పెడన నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి ఉప్పలరాము సచివాలయం వద్ద ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉప్పల ఫౌండేషన్ సౌజన్యంతో నిర్వహిస్తున్న వేసవి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల అభ్యున్నతికై అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడయ్యారు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బంటుమిల్లి ఎంపీపీ వెలవెల చిన్నబాబు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పిన్నింటి మహేష్, సుజ్ఞానం మహేష్, తిరుమణి శ్రీను, లలిత శేఖర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జి లింగాల సుధాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రాగి రమేష్ అభినందన సభ పెడన పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు రాధారంగా మిత్రమండల సభ్యులు రమేష్ ను అభినందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుధాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మరలా పూర్వ వైభవం రాబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్వి అప్పారావు, ఆకురాతి జనార్దన్ రావు, రాధారంగా మిత్రమండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువనాయకుడు రాగి రమేష్ గారు కాంగ్రెస్ పార్టీలో గత 10 సంవత్సరాలుగా చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ఆయనకి ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ రోజున ఈ టైంలో ఎలక్షన్లో రోజులు కాబట్టి పార్టీకి మరైన చురుకైన కార్యకర్తలు కావాలని పార్టీ నాయకత్వం, శర్మిలమ్మ గారి నాయకత్వంలో మన జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు, అలాగే సుధాకర్ గారు అందరూ ఆలోచించి యువనాయకుడు రమేష్ని జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఆ సందర్భంగా ఈ రోజున అతనికి మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని పార్టీని, అలాగే ఎక్కువ మంది కార్యకర్తలను చేర్చి పార్టీని బలోపేతం చేయాలని, అలాగే ఈ రోజున ఆయన సన్మానం చేయడానికి మేమందరం ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. స్టార్టింగ్ నేను ఓటమి లేదు, నాకు ఫస్ట్ నుంచి గెలిపే
ఫస్ట్ నేను హై స్కూల్లో విద్యా కమిటీ నెంబర్గా గెలిచాను. నేను ఫస్ట్ నా జీవితంలో అదే స్టార్టింగ్. అక్కడి నుంచి మొదలైంది మళ్ళీ నాకు రాజకీయం. తర్వాత రాధారంగ మిత్రమాల తరఫున వంగవీటి రాధా గారు, నరేంద్ర గారు నాకు ఆశీస్సులు ఉన్నాయి. అక్కడి నుంచి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, అన్న నాకు ఇలా చేస్తున్నారని. ఓకే తమ్ముడు మంచిదని 2 మనుషుల్ని చిలకలపూడి నుంచి నా కాపు సోదరులను 2 పంపించారు రాధా గారు. మరి మా అక్క మరి మా తమ్ముడు సన్మానం అని చెప్పి మాకు ఇక్కడ మా ఎస్సీ సోదరుల్ని, మా ఆడపడుచుల్ని, మా అక్కని, మా చెల్లెలు అందరినీ మరి మా అక్కయ్య గారు తీసుకొచ్చారు. మా మిత్రుడు మరి ముస్లిం సోదరుడు, నేనంటే బాగా ఇది మా తమ్ముడు జిలానీ గారు. పార్టీ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు తన భుజ స్కంధాలపై ఉంచుకుంటానని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పల రాము అన్నారు. పార్టీ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తను తన భుజస్కంధాలపై ఉంచుకుంటారని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పల రాము అన్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాము పెడన పట్టణంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలుత ఆయన పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం బంటుమిల్లి రోడ్డు సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద రాము కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరలా వైసీపీ ప్రభుత్వం వస్తేనే సంక్షేమ పథకాలని యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ఎన్ని పార్టీలు ఏకమైనా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని ఆయన తెలిపారు. పట్టణ కన్వీనర్ బండారు మల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం 2011లో ప్రారంభమైనప్పుడు మరి వైఎస్ విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీరిద్దరితోనే ప్రయాణం స్టార్ట్ అయింది ఈ పార్టీలో. మరి మనందరం కూడా ఆ రోజు నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు మనందరం కూడా ఆ రోజు నుంచి జగన్ను నమ్ముకొని, ఈ పార్టీని నమ్ముకొని, కేవలం మనందరం ఎందుకు వచ్చాం ఈ పార్టీలోకి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని, ఆయన చేసిన సంక్షేమాన్ని చూసే మనందరం కూడా జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దామని, రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని, రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తారు. తండ్రికి తగ్గ తనయుడిగా, మాట ఇస్తే తప్పని నాయకుడిగా ప్రజల్లోకి తీసుకువెళ్తాడు, ప్రజలకి సంక్షేమం అందిస్తాడని చెప్పేసి మనందరం కూడా వచ్చాం. మరి ఆ రోజు నుంచి కూడా మనందరం కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ఈ పార్టీని ఒక పట్టుగొమ్మలుగా తీర్చిదిద్ది ఒక చిన్న విత్తనం నాటాం. మనందరం జగన్మోహన్ రెడ్డి గారు విత్తనం నాటితే మనందరం కూడా నీళ్లు పోసి ఆ చెట్టుకు ఒక రక్షణ కవచంలాగా, చిగురించేలాగా, పళ్ళు కాసేలాగా ఈ రోజున మరి ఆ ఫలాలు ప్రజలకు అందిస్తున్నాం. ఆ చెట్టుకు వచ్చిన కాయలను, ఫలాలను ప్రజలకు అందిస్తున్నాం ఈ 5 సంవత్సరాల కాలంలో. చిన్న విషయం కాదు. మనందరం కూడా ఒక రక్షణ కవచంలాగా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వైసీపీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింహాద్రి చంద్రశేఖరరావు దర్శించుకున్నారు. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వైసీపీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింహాద్రి చంద్రశేఖరరావు దర్శించుకున్నారు. చంద్రశేఖర్ ఆయన కుమారుడు సింహాద్రి రామచరణ్లు ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకొనగా ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరిని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు జ్ఞప్తికగా చిత్రపటాన్ని అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ చంద్రశేఖర్ ను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ గరికపాటి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ ఎంపీపీ తుంగల సుమతీదేవి, నియోజకవర్గ పార్టీ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు గత ఎన్నికల్లో ఉన్న స్టోరేజ్ పాయింట్లను పరిశీలించి తిరిగి వాటిని ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు గత ఎన్నికల్లో ఉన్న స్టోరేజ్ పాయింట్లను పరిశీలించి తిరిగి వాటిని ఎంపిక చేయడం జరిగిందని, ప్రస్తుతం వాటి స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇంకా ఏమైనా చర్యలు తీసుకోవాలా అనే దానిపై వాటిని పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. ఆయన పెడన నియోజకవర్గంలోని ఈవీఎంల స్టోరేజ్ పాయింట్ అయిన
పెడన మార్కెట్ యార్డులోని గోదాములను జిల్లా ఎస్సీ అన్నన్ నయంతో కలిసి పరిశీలించారు. వీరికి గోదాం గురించి పెడన నియోజకవర్గ ఈఆర్ఓ వెంకటరమణ, తహసీల్దార్ కె రాంబాబు, మణికుమార్లు పూర్తి సమాచారం అందించారు. పెడన నియోజకవర్గ వ్యాప్తంగా 210 పోలింగ్ కేంద్రాల్లో 216 ఈవీఎంలు అవసరమని, అదనంగా మరికొన్ని వస్తాయని వివరించారు. వీటిని స్టోరేజ్ చేయాల్సి ఉంటుందని కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఈవీఎంలను నియోజకవర్గ కేంద్రానికి పంపించడం జరుగుతుందన్నారు. ఈరోజు నేను జిల్లా కలెక్టర్ అండ్ ఆల్సో ఎస్పీ గారు కూడా ఈ పామర్లో ఏర్పాటు చేసినటువంటి ఈవీఎంస్ని ప్రిజర్వ్ చేయడానికి రిసెప్షన్ సెంటర్ అండ్ ఆల్సో డిస్పాచ్ సెంటర్, అంటే జిల్లాలో ఉన్నటువంటి వేర్ హౌస్ నుంచి ఈవీఎంస్ అన్నీ కూడా ఇక్కడికి రాబోతున్నాయి. ఈ పామర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వాటన్నిటిని కూడా ఇక్కడ తీసుకోవడానికి, తర్వాత ఇక్కడి నుంచే ఆల్ పోలింగ్ స్టేషన్స్ కూడా అవన్నీ కూడా డిస్పాచ్ అవుతాయి. అంటే అంచేత దిస్ సెంటర్ విల్ బీ కాల్డ్ యాజ్ ఎ రిసెప్షన్ అండ్ ఆల్సో డిస్పాచ్ సెంటర్. సో రేపు కూడా ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఈవీఎంస్ అన్నీ ఇక్కడికి చేరటం, ఇక్కడి నుంచి కౌంటింగ్ హాల్కి మన మచిలీపట్నంలో ఉన్నటువంటి యూనివర్సిటీకి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో సెక్యూరిటీ మెజర్స్ ఎట్లా ఉన్నాయి, వెదర్ దిస్ లొకేషన్ ఇస్ గుడ్ ఫర్ ప్రిజర్వింగ్ ఈవీఎంస్ ఆర్ నాట్ అనే దాని మీద నేను ఎస్పీ గారు వచ్చాము. అదేవిధంగా ఇక్కడ ఆర్ఓ గారు ఉన్నారు, డిఎస్పీ గారు ఉన్నారు. ఈ ప్లేసెస్ అన్నీ కూడా చూసుకోవడం జరిగింది. తను ప్రిలిమినరీ ఎంక్వైరీలో ప్రిలిమినరీగా చెప్పింది ఏంటంటే ఇదంతా బాగానే ఉన్నది, సో కొంత జంగిల్ క్లియరెన్స్ ఉందన్నారు, అది కూడా మేము క్లియర్ చేయించి దీన్ని మాకు రిసెప్షన్. వైసీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని 49వ డివిజన్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రాభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు. వైసీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని 49వ డివిజన్లో పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మరియు వైసీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పల్లి శేఖర్, కృష్ణవేణి, ఐటీఐ అధినేత కొత్తగుండు రమేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ జెండా మోసిన ప్రతి కార్యకర్తకి, అలాగే అభిమానులకి, నాయకులకి శుభాకాంక్షలు తెలుపుతూ, వైఎస్ఆర్ జేపీ జెండా అంటేనే పేదల జెండా, కార్మికుల జెండా, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు లేని వాళ్ళందరికీ ఈ జెండా ఒక ఎజెండాగా నిలిచింది. ఇటువంటి కార్యక్రమంలో ఈ శుభాకాంక్షలు తెలపడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంకో విషయం, రానున్న రోజుల్లో మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలవాలని, ఈ జెండా రెపరెపలాడాలని, అలాగే ఇక్కడ మన శాసనసభ్యులు పేరు నాని గారు వచ్చే ఎన్నికల్లో భారత్ దివ్యాంగ్ పార్టీ తరపున పోటీ చేస్తున్నట్లు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షురాలు డాక్టర్ అమ్మిరెడ్డి రజని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో భారత్ దివ్యాంగ్ పార్టీ తరపున పోటీ చేస్తున్నట్లు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షురాలు డాక్టర్ అమ్మిరెడ్డి రజని తెలిపారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా దివ్యాంగుల స్థితిగతులు మారలేదని ఆమె పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆమె తెలిపారు. రానున్న ఎన్నికల్లో మచిలీపట్నం అసెంబ్లీ స్థానం నుంచి భారత్ దివ్యాంగ్ పార్టీ తరపున పోటీ చేస్తామన్నారు. మచిలీపట్నం నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా భారత దివ్యాంగ్ పార్టీ తరపున స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే కంటెస్ట్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాను అంటే, మా దివ్యాంగులకు కూడా భారత రాజ్యాంగంలో కొన్ని హక్కులు అనేది కూడా మాకు ఉన్నాయి. ఆ హక్కు యూజ్ చేసుకోవటానికి, నెక్స్ట్ దివ్యాంగులంటే చాలా మందికి గవర్నమెంట్కే చిన్న చూపు అనేది ఉంది. మా దివ్యాంగుల గుర్తింపు కోసమే ఇదనేది నేను పోటీ చేయటం అనేది జరుగుతుంది. ఎవరిని ఏ రాజకీయ నాయకుల పోటాపోటీగా అనేది నేను నిలబడదలుచుకోలేదండి. ఓన్లీ ఒక గుర్తింపు కోసం, దివ్యాంగులు కూడా ఒక మనుషులే అని గుర్తింపు కోసం, మా గుర్తింపు కోసం మేమే పోరాడుతున్నాం తప్ప ఆ రాజకీయ పార్టీని ఈ రాజకీయ పార్టీని పోటాపోటీగా కోసం ఇది నేను పోటీ చేయదలుచుకోలేదండి. పోటీ చేయడానికి కారణం ఏంటంటే, మేము తమ సామాజిక అభివృద్ధికి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు సూర్య బలిజలు పాలాభిషేకం చేశారు.
తమ సామాజిక అభివృద్ధికి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు సూర్య బలిజలు పాలాభిషేకం చేశారు. సూర్య బలిజల అభివృద్ధికి జస్టిస్ రఘునందన్ రావు 15 అంశాలపై ఇచ్చిన నివేదికను అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అమలు చేస్తామని బీసీ డిక్లరేషన్ సభలో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కొల్లు రవీంద్రల చిత్రపటాలకు వారు పాలాభిషేకం చేశారు. మా సూర్య బలిజాలు మొన్న మంగళగిరిలో జరిగిన బీసీ డిక్లరేషన్లో మా సూర్య బలిజాలని గుర్తించి మా బాధలను గమనించి ఈ తెలుగుదేశం గవర్నమెంటు రేపు అధికారంలోకి రాగానే మా సూర్యబలిజ కులస్తులందరికీ మేము 40 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా, 40 ఇయర్స్ నుంచి పోరాడుతున్నామండి. మా సూర్యబలిజ సంఘీయులు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎందుకంటే బీసీలకి వెనుముక ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఈరోజు కూడా మొన్న కమిషన్ వేశారు. మా మున్సిపల్ మా సూర్యబలిజలకి చైర్మన్ ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అనంతలక్ష్మి అని చెప్పి శెట్టి అనంతలక్ష్మి కానీ చైర్మన్ పోస్ట్ ఇచ్చాడు. కానీ ఆమెకి కుర్చీకి తప్ప ఇంకా దేనికి పరిమితం అవ్వాల. ఎటువంటి సూర్యబలిజలకి ₹1 లోన్స్ రాలా, ఎటువంటి ఫండు లేదు. ఆమెకు కూడా శాలరీ ఇచ్చారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితిలో ఈరోజు మమ్మల్ని గుర్తించి మా సూర్యబలిజ సంఘీయులను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఉమ్మడి మేనిఫెస్టో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. దాంట్లో బీసీలు అన్ని కులాలకి ఎప్పటి నుంచో వెనకబడి ఉన్న కులాలు, ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన కులాలకి చేయూతనివ్వడానికి, వాళ్ళు ఉన్న వెనకబడితనం పోగొట్టడానికి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. దాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టారు అధికారికంగా. రేపు టీడీపీ గవర్నమెంట్ వస్తే మా సూర్యబలిజ సంఘీయులందరికీ న్యాయం చేస్తారని మాట ఇచ్చారు. దానికి మెయిన్ కారణం ఏంటంటే మేము చాలా బీసీ అఖిలపక్ష సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని మాకున్న సమస్యలని కొల్లు రవీంద్ర గారి దృష్టి చాలాసార్లు తీసుకెళ్ళాము. ఆయన కూడా మాకున్న డిమాండ్ని పేపర్ రూపంలో ఇమ్మన్నారు. చాలాసార్లు దాన్ని ప్రజెంట్ చేసాం మేము. దాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, కొల్లు రవీంద్ర గారు తీసుకెళ్లేందుకు ముందు మేమంతా ఆయనకు రుణపడి ఉంటామండి. మా సూర్యబలిజలందరూ ఈవీఎం గోడౌన్లలో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. ఈవీఎం గౌడన్లలో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈవీఎం గిడ్డంగిని జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా ఎస్పీ అద్దాన్ నయీం అస్మి పరిశీలించారు. ఈవీఎంలను భద్రపరిచే గదులు, ఎన్నికల సామాగ్రి పంపిణీకి అనువైన సౌకర్యాలు, రిసెప్షన్ కేంద్రం సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ అనంతరం ఈవీఎంల భద్రతకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని తామే స్వయంగా ఈవీఎం గౌడన్లను పరిశీలించినట్లు తెలిపారు. ఈవీఎం గోడౌన్స్ని చెక్ చేయడానికి అని చెప్పేసి ఫిజికల్గా చెక్ చేయాలని చెప్పేసి అన్ని కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళాము. అదేవిధంగా ఈరోజు అవనిగడ్డ కాన్స్టిట్యున్సీకి నేను, ఎస్పీ గారు రావడం జరిగింది. జిల్లాలో నుంచి రేపు ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఈవీఎం మిషన్స్ అన్నీ కూడా, ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మిషన్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ డిగ్రీ కళాశాలలో ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ ఐడెంటిఫై చేశారు. సో ఇది అసలు భద్రతా పరంగా ఎట్లా ఉన్నది, ఇది సేఫ్గా ఉంటుందా లేదా అనేది అంశం మీద ఫిజికల్గా మేము వచ్చి వెరిఫై చేయడం జరిగింది. సో దీన్ని ఎస్పీ గారు కూడా స్వయంగా చూశారు. చూసి తగిన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఇక్కడ బ్యారికేడ్స్ చేయాలని చెప్పేసి